నమస్కారం సుఖీబావుకు స్వాగతం. ఈ రోజు సుఖీబావులో ట్యూబ్ లో గర్భం ఎందుకు ప్రాణాంతకం? రాత్రి భోజనం ఆలస్యంగా తింటున్నారా? తక్కువ కోతతో కీలు మార్పిడి సాధ్యమేనా? నిద్రలో ఊపిరి సరిగ్గా అందడం లేదా? ఇంకా హెల్త్ టిప్స్. నెలతప్పడం ఏ అమ్మకైనా ఆనందాన్ని కలిగించేది. అయితే కొన్ని సందర్భాల్లో ఆనందమే అమ్మ పాలిట శాపంగా మారుతూ ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అలాంటిదే. మామూలుగా గర్భంలో పెరగాల్సిన పిండం అండవాహికల్లోనో మరెక్కడో పెరగడాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా పిలుస్తారు. అండవాహికలకు గర్భాశయంలాగా సాగే గుణం లేకపోవడంతో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది రోజుల గడుస్తున్న కొద్దీ అమ్మకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. గర్భసంచికి ఇరువైపులా 2 ఫెలోపియన్ ట్యూబ్లు, 2 అండాశయాలు ఉంటాయి. ఒక నెల ఒకవైపు, ఇంకో నెల మరోవైపు. ఇలా అండాశయం నుంచి అండం విడుదలై ఆ వైపు ఉన్న ట్యూబ్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఆ నెలలో శుక్రకణం కలవడం వల్ల ఆ అండం ఫలదీకరణం చెందితే అది అండం నుంచి పిండంగా మారుతూ క్రమంగా ట్యూబ్ నుంచి గర్భసంచిలోకి ప్రవేశించి అక్కడ పెరగడం మొదలవుతుంది. ఈ ట్యూబులలో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ, ట్యూబులు దెబ్బతిని సరిగ్గా పనిచేయనప్పుడు కానీ, లేదా పాక్షికంగా మూసుకుపోవడం కానీ జరిగితే ఫలదీకరణ చెందిన అండం గర్భసంచిలోకి ప్రవేశించకుండా ట్యూబ్లోనే పెరుగుతుంది. గర్భసంచిలోకి రాకుండా మిగతా చోట్ల పెరిగే గర్భాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. కొంతమందిలో కొద్దిగా ఎరుపు లేదా నల్లటి రక్తపు గడ్డలు కనబడి కడుపు నొప్పి మాత్రం చాలా తీవ్రంగా, ముఖ్యంగా ఒకవైపు నొప్పి ఎక్కువగా ఉండొచ్చు. ఇది తప్పకుండా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. వీరికి పిండం గర్భసంచిలో కాకుండా ఫెలోపియన్ ట్యూబుల్లో పెరుగుతూ అది చిట్లిపోయిందేమో చూడటం చాలా అవసరం. వీరికి అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. జనరల్గా మెకానిజం, దేవుడిచ్చిన మెకానిజం ఏంటి అంటే, మన ఎగ్గులో నుంచి ఏదైతే ఓవం ఉంటుందో అది ట్యూబ్లోకి వెళ్ళి స్పర్మ్స్ ఏదైతే రిలీజ్ అవుతాయో అవి కూడా ట్యూబ్లోకి వెళ్ళి అక్కడ ఒక ఎంబ్రియో చక్కగా ఫామ్ అయ్యి అది స్లోగా ట్యూబ్లో నుంచి మొటిలిటీ అంటే సీలియా అనేది వాటిని ప్రెగ్నెన్సీని పుష్ చేసి గర్భసంచి లోపలికి వచ్చి కూర్చుంటుంది. మనకి ఈ ప్రాసెస్లో ఇన్ కేస్ ట్యూబ్స్లో కనుక మనకి ఏమైనా డిసీజెస్ ఉన్నా, ట్యూబ్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, సీలియా ప్రాబ్లమ్స్ ఉన్నా, వీటి వల్ల మనకు అక్కడ ప్రెగ్నెన్సీ స్ట్రక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ స్ట్రక్ అయిపోతే వాటిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అని అంటాం. చాలామంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ఈ అవేర్నెస్ కొంచెం ఉన్నవాళ్ళు ఒక భయం పెట్టుకుంటారు, డాక్టర్ నాకేమైనా ఎక్టోపిక్ వచ్చేసిందా అని. భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. దీనికి టిపికల్గా క్రైటీరియాస్ అంటే ఫస్ట్ మనకి పీరియడ్స్ దాటిన తర్వాత ఎప్పుడైనా సరే నార్మల్గా యూపీటీ పాజిటివ్ మీకు చెక్ చేసుకున్న తర్వాత 2 వీక్స్ తర్వాతే జనరల్గా మేము స్కాన్ చేస్తూ ఉంటాం. అంటే 7 to 8 వీక్స్ ఈజ్ ద ఐడియల్ టైమ్ టు గో ఫర్ ద స్కాన్ అని. ఈ 5 to 7 వీక్స్ మధ్యలో మీకేమన్నా విపరీతంగా బ్లీడింగ్స్ అయినా, లేదంటే సివియర్గా మనకి అంటే పొత్తి కడుపుకి ఎడంవైపు అయినా కుడివైపు అయినా విపరీతంగా స్క్వీజింగ్ పెయిన్స్ అంటే పట్టుకొని కూర్చునేటట్టు పీరియడ్స్లో వచ్చే సివియర్ క్రాంప్స్ ఎలా ఉంటాయో అలా వచ్చినా, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు అంటే కొంతమందికి చాలా సైలెంట్గా ఉంటుంది, దే విల్ బి దేర్ వెరీ బిజీ ఇన్ దేర్ ఓన్ యాక్టివిటీస్. అలాంటప్పుడు గిడ్డినెస్ వచ్చి షాక్లోకి అంటే నెమ్మదిగా పడిపోతున్నట్టు కనుక అబ్జర్వ్ చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ అయినా వెంటనే తీసుకురావటం సేఫ్ అండి. సో చాలామంది ఏమనుకుంటారంటే ఒక 1 వీక్ లేట్ అయింది, పీరియడ్స్ వచ్చేసినాయి అని అనుకుంటారు. పీరియడ్స్ వచ్చిన తర్వాత కూడా అంటే 5 days ఆఫ్ బ్లీడింగ్ అయ్యి 6th day కొంచెం తక్కువైపోయి అలానే కొంచెం బ్లీడింగ్ అయితే జనరల్లీ మా దగ్గరికి 10 రోజుల నుంచి బ్లీడింగ్ అవుతుంది డాక్టర్ అని వస్తారు. సమ్ టైమ్స్ దే మే నాట్ డూ యూపీటీ కూడా అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేసుకోకపోవచ్చు. అలా కనుక అయినా కూడా ఫస్ట్ మాకు ఎప్పుడు కూడా డిలేడ్ సైకిల్స్ అయినాయి అనగానే ఫస్ట్ ఒక డాక్టర్కి అంటే మ్యారీడ్ ఉమెన్ అంటే హూ ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ మా దగ్గరికి వస్తే ఫస్ట్ అనుమానం ప్రెగ్నెన్సీ గురించే వస్తుంది. ఆ ప్రెగ్నెన్సీ గురించి వచ్చినప్పుడు మేము ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటూ ఉంటాం. సో మీకు ఎప్పుడైనా అలాంటి అనుమానం వచ్చినప్పుడు ఒక సింపుల్ టెస్ట్ ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని ఇది ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్తో బ్లీడింగ్స్ వచ్చినా కూడా దట్ వాజ్ ఆల్సో వార్నింగ్ సైన్ ఫర్ అస్. అలాంటి ఎప్పుడైనా అనిపించినప్పుడు వెంటనే రావటం, స్కాన్ చేయించుకోవటం ఈజ్ ఆల్వేస్ సేఫ్. గర్భసంచిని 9 నెలల వరకు డిస్టెండ్ అయ్యే కెపాసిటీ దేవుడు ఇచ్చారు మనకి. బట్ ట్యూబ్ అంటే మనకి ఫింగర్కి ఇంతకంటే చిన్నగా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ సైజ్ ఆఫ్ థిక్నెస్. ట్యూబ్కి అంత డిస్టెండ్ అయ్యే మెకానిజం ఇవ్వలేదు. అండ్ ప్రెగ్నెన్సీ అనేది ట్రోఫోబ్లాస్టిక్ అంటే దానికి చొచ్చుకుపోయే తత్వం ఉంటుంది. సో ఫెలోపియన్ ట్యూబ్లోకి అది పెరుగుతూ ఉన్నప్పుడు
ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రప్చర్ అయిపోతుంది. ఇప్పుడు సింపుల్ మనకు ఒక వెయిన్ కట్ అయితేనే మనకి ఎంత బ్లీడింగ్ అవుతుందో మనకు ఐడియా ఉంటుంది. అక్కడ సేమ్ ఒక ట్యూబ్ కనుక రప్చర్ అయిపోతే అక్కడ వెజల్స్ బ్లాక్ అయ్యే వరకు కూడా ఆ బ్లీడింగ్ కంటిన్యూస్గా అవుతూనే ఉండి, నన్ను అడిగితే మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, ఐ హ్యావ్ సీన్ ఈవెన్ 1.5 లీటర్ ఆఫ్ బ్లడ్ కలెక్షన్ ఇన్సైడ్. పేషెంట్ నా దగ్గరికి షాక్లో వచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు. ఎమర్జెన్సీగా వాళ్ళని సర్జరీస్కి షిఫ్ట్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. అంత చిన్నది కూడా అంత పెద్ద ప్రమాదం తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటే ఆ సైట్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వయబిలిటీ స్కాన్ ఫర్ ద సైట్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ 7 వీక్స్కి చేసుకోవటం ఐడియల్ అని చెప్పేసి ఎప్పుడూ చెప్తూ ఉంటాం. ఏ కారణం చేతైనా ఈ ఫలదీకరణం చెందిన అండం ట్యూబ్లో వేగంగా ప్రయాణం చేయలేకపోతే పెరిగిన పరిమాణం దాన్ని అక్కడే అతుక్కునేటట్టు చేస్తుంది. అక్కడ రక్తనాళాల్లోంచి దాని ఆహారం పీల్చుకుంటూ పెరుగుతుంది. అయితే ట్యూబ్ యొక్క కొలత చాలా చిన్నదవడం చేత కొంతమేరకు పెరిగి ట్యూబ్ని ఛేదించుకుని బయటికి పొట్టలోకి వస్తుంది. అయితే ట్యూబ్ మొదటి భాగం చాలా సన్నగా ఉండడం చేత పగిలిపోవడం తప్పనిసరి. దీనినే ట్యూబల్ రప్చర్ అంటారు. రప్చర్డ్ ఎక్టోపిక్ అని అంటారు. ఈ పరిస్థితి చాలా హఠాత్తుగా వచ్చి పడుతుంది. అది స్త్రీ ప్రాణాలకు ముప్పును తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. వెంటనే ఆపరేషన్ చేసి ఆ గర్భాన్ని తీసివేయకపోతే ఆ స్త్రీ షాక్లోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకనే మొదటి 5-6 వారాల నుంచి డాక్టర్లు గర్భాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ అనుమానం వస్తే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారు. అల్ట్రాసౌండ్ పరీక్షలో గర్భసంచిలో పిండం కనిపించకపోతే పక్కనున్న అండనాళికలని జాగ్రత్తగా గమనిస్తారు. అందులో పిండం కనిపిస్తే వెంటనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అది ఒకవేళ డయాగ్నోజ్ అయినప్పుడు అంటే జనరల్గా పాపం ఆర్టిఫిషియల్ టెక్నిక్స్ చేయించుకుంటారు. IVF అవనివ్వండి, IUI అవనివ్వండి, ప్రెషస్ ప్రెగ్నెన్సీస్తో మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఎప్పుడు కూడా డాక్టర్ అది అక్కడ ఉంది, దాని లోపలికి పుష్ చేయలేమా, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సో దీనికి ఆన్సర్ ఎప్పుడు కూడా మేము స్ట్రైట్ అవే నో అనే చెప్తాం. సో దీనికి మనం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మనం ఇదివరకు డిస్కస్ చేసినట్టు రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీనికి ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ మెడికల్కి వెళ్ళొచ్చు, నెక్స్ట్ సర్జికల్కి వెళ్ళొచ్చు. మెడికల్కి వెళ్ళినప్పుడు సో ఇందులో ఒక క్రైటీరియా అనేది ఫిల్ అవ్వాలి. సో మెడికల్ క్రైటీరియా వచ్చేసేటప్పటికి అది కరెక్ట్గా అంటే బ్లీడింగ్ లోపల లేకపోవటం, స్కాన్స్లో కరెక్ట్గా ఫీటల్ పోల్ దాంట్లో హార్ట్ బీట్ ఫామ్ అవ్వకపోవటం, బీటా హెచ్సిసి ఓన్లీ సర్టెన్ రేంజ్ అంటే 1500 లోపు ఉంటాం, వీటిలో కనుక మ్యాచ్ అయితే ఎస్ డెఫినెట్లీ మనం మెడికల్ ట్రీట్మెంట్కి ట్రై చేయొచ్చు. ఇంజెక్షన్స్ ఉంటాయి, క్రైటీరియా వైజ్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. సర్జికల్ ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి రప్చర్ అయినా కానీ ప్లేస్లో మనకి మెడికల్ క్రైటీరియాకి ఫిట్ అవ్వకపోయినా సేఫ్గా ఎప్పుడూ ఆ సర్జరీకి పోస్ట్ చేసుకోవటం అంత సేఫ్టీ ఇంకోటి ఉండదు. సో ఆ సర్జరీ లాప్రోస్కోపీలో వెళ్ళొచ్చు. ఇందాక మనం అనుకున్నట్టు 1.5 లీటర్ బ్లీడింగ్ చూసినా కూడా వీ కెన్ నైస్లీ హ్యాండిల్ విత్ లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీ యాజ్ వీ డిస్కస్డ్ 3 హోల్స్ పెట్టి చేస్తూ ఉంటాం. ఇందులో చాలామంది ఇప్పుడు వెళ్ళంగానే ఫస్ట్ క్వశ్చన్, డాక్టర్ ట్యూబ్ తీసేస్తారా? సైంటిఫికల్లీ ప్రూవెన్, సైన్స్ స్టడీస్ ఎప్పుడు చెప్పేది ఒకటే, 3/4 కంటే ట్యూబ్ కనుక డ్యామేజ్ అయిపోతే ఆ ట్యూబ్ తీసేయండి అని. వై? బికాజ్ మళ్ళీ అదే ప్లేస్లో ఎక్టోపిక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ ట్యూబ్ పోయినంత మాత్రాన కంప్లీట్గా ప్రెగ్నెన్సీ రాదని మనకి ఎప్పుడూ అర్థం లేదు. సో మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఎప్పుడు ఎగ్స్ డెవలప్ అవుతాయో ఆ లెఫ్ట్ సైడ్ ట్యూబ్ కూడా చక్కగా పేటెన్సీ అంటే మనకు దానికి ఫ్లూయిడ్ పంపించుకొని ఆ పేటెన్సీ బాగుంటే నెక్స్ట్ 2 సైకిల్స్లోనే మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసేసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ ప్రెగ్నెన్సీస్ హ్యాపీగా ప్లాన్ చేసుకొని ఇన్ కేస్ ఒకవేళ కనుక అది ట్యూబ్ బ్లాక్ ఉంటే మేము ఎలెక్టివ్గా దాన్ని బ్లాక్ చేసి వీ డూ యాక్సెప్ట్. అది కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది కానీ సేఫ్టీ ఆఫ్ ది పేషెంట్. ఆర్టిఫిషియల్ అంటే IVFకి వెళ్ళిపోండి అని చెప్పిన కేసెస్ కూడా ఉన్నాయి. సో ఎక్టోపిక్ ఈజ్ లైక్ దాట్. ఎక్టోపిక్ ఎప్పుడు కూడా కొంచెం డిఫికల్ట్. సో దానికి క్లిప్ చేసుకొని మనం సేఫ్టీగా ఉండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం బెటర్. కానీ మనం ఎక్స్పెరిమెంట్ చేసుకొని ఎక్టోపిక్స్ తెచ్చుకోవటం మళ్ళీ ట్యూబ్ రిమూవ్ చేసుకోవటం అనేది నాట్ నెససరీ. సో దీనికి ఒకటి ఫస్ట్ రీజన్స్ తెలుసుకోవాలి. మనకి మెయిన్ దీని గురించి మీరు ఏ అవగాహన ఇస్తారు అని నన్ను అడిగితే ఒకటే చెప్తాను నేను. ఒకటి ఆర్టిఫిషియల్ టెక్నిక్స్లో ఇది కొంచెం కామన్. సో బట్ అలా అని చెప్పి చేసుకోవద్దు అని మేము చెప్పం. సో ఇట్స్ ఆల్వేస్ సేఫ్ టు గో ఫర్ ఎ ప్లాన్డ్ ఎలెక్టివ్లీ మంచి ప్రొసీజర్స్. కీపింగ్ డాక్టర్స్ ఇన్ టచ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. గర్భం అండనాళికల్లో పెరిగి ట్యూబ్ పగిలిపోతే వెంటనే ఆపరేషన్ చేసి పగిలిన ట్యూబ్ని తొలగించాల్సి ఉంటుంది. ఇంకొక ట్యూబ్ ఆరోగ్యంగా ఉంటే గర్భం వచ్చే అవకాశాలు 70% పైనే ఉంటాయి.
10% మందిలో మళ్లీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నెలసరి తప్పిన వారు వారం 10 రోజుల లోపల స్కానింగ్ చేయించుకుని అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీయా లేక సాధారణ గర్భమా అని నిర్ధారణ చేసుకుంటే మంచిది. ఒకవేళ అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయితే దాన్ని తొలి దశలోనే కనిపెడితే మందులు లేదా ఇంజెక్షన్ల ద్వారా దాన్ని కరిగించే అవకాశాలు ఉన్నాయి. తర్వాతి గర్భానికి డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే సరిపోతుంది. హెల్త్ న్యూస్ మీకోసం. రాత్రి భోజనాన్ని ఆలస్యంగా తినేవారికి పేగు క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్లు అమెరికాలోని ఒక తాజా అధ్యయనంలో గుర్తించారు. పెందలాడే తినేసే వారితో పోలిస్తే ఆలస్యంగా తినేవారికి కొలోరెక్టల్ క్యాన్సర్, పేగులో అడినోమా వంటి కణితులు ఏర్పడే అవకాశం 46% ఎక్కువగా ఉంటున్నట్లు షికాగోలోని రష్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గుర్తించారు. రాత్రి భోజనం ఆలస్యంగా తినేవారిలో 3 కన్నా ఎక్కువ కణితులు తలెత్తే ముప్పు 5.5 రెట్లు ఎక్కువగా ఉంటుందని వారు తెలిపారు. నిజానికి ఇలాంటి కణితులు క్యాన్సర్ రహితమే, కానీ వీటిలో కొన్ని క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంటుంది. జీర్ణకోశంలో ఇవి ఉన్న చోటు, పరిమాణాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇంతకీ పెద్ద పేగు క్యాన్సర్కు ఆలస్యంగా భోజనం చేయడానికి మధ్య సంబంధమేంటి? ఇందుకు జీర్ణకోశంలోని జీవ గడియారం గతి తప్పడమే కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. ఆలస్యంగా భోజనం చేసినప్పుడు మెదడు అది రాత్రి సమయమని, పేగులేమో పగలని అనుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా ఆలస్యంగా భోజనం చేసేవారు చాలాసార్లు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోరు. కొవ్వు, చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు తింటూ ఉంటారు. ఇది పేగుల్లోని జీవ గడియారాన్ని అస్తవ్యస్తం చేయడమే కాదు, బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది. ఈ పరిణామం క్యాన్సర్ ముప్పును పెంచేదే. పేగుల్లోని కొన్ని బ్యాక్టీరియాకు తమవైన జీవ గడియారాలు ఉంటాయి. ఇవి రోజువారీ లయను అనుసరిస్తాయి. తినే ఆహారాన్ని బట్టి కొన్ని రకాల బ్యాక్టీరియా మరింత చురుకుగా వ్యవహరించవచ్చు. కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను ఆలస్యంగా తిన్నప్పుడు వీటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చాలా అధ్యయనాలు ఎప్పుడు తింటున్నామనే దానికన్నా ఏం తింటున్నామనే దానిపైనే జరుగుతూ ఉంటాయి. అయితే భోజన వేళను కూడా పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యమని తాజా అధ్యయనం సూచిస్తుంది. కీలు మార్పిడి అంటే ఒకప్పుడు మేజర్ సర్జరీ. చర్మంపై పెద్దగా కోతలు పెట్టి సర్జరీలు చేయాల్సి వచ్చేది. అయితే మినిమల్ ఇన్వేసివ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక పెద్దగా కోతలు పెట్టాల్సిన అవసరం తప్పింది. చిన్న చిన్న రంధ్రాల సాయంతోనే ఇవాళ సులువుగా సర్జరీలు చేయగలుగుతున్నారు. ఇందుకు లాప్రోస్కోపిక్, ఆర్థోస్కోపీ పద్ధతులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తక్కువ కోతలతో కీళ్లను బాగు చేస్తున్న మినిమల్ యాక్సెస్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరుగుదల స్టార్ట్ అయిన తర్వాత స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఉంటుంది. సో ఫైనల్ స్టేజ్ ఆఫ్ జాయింట్ అరుగుదలలో అది మనం ఎక్స్రేలో చూసి తెలుసుకున్నప్పుడు మనకు నడక చేత కానప్పుడు అప్పుడు మనం ఆపరేషన్ గురించి ఆలోచించాలి. జాయింట్ రీప్లేస్మెంట్స్ ట్రెడిషనల్గా మనం చేసేటివి ఆర్ బేసికలీ యూజింగ్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఇది లాస్ట్ 35-40 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఇండియాలో మనకు లాస్ట్ 20-25 ఇయర్స్లో కేసెస్ చాలా రొటీన్గా చేసేది అన్ని మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్తో. సో అది మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ చేసినా కానీ రిజల్ట్స్ బాగుంటాయి, సక్సెస్ బాగుంటుంది, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బాగుంటాయి. బట్ దెర్ ఆర్ సమ్ కేసెస్ హూ డూ నాట్ అడ్జస్ట్ వెల్ విత్ దిస్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్. వాళ్ళలో కొంచెం ఫెయిలియర్ రేట్స్ ఎక్కువ కనపడుతుంటాయి. దట్ ఈస్ ఓన్లీ 5-10%. ఈ ఫెయిలియర్ కేసెస్ ఎందుకు వస్తున్నాయని ఎవాల్యుయేట్ చేస్తే దాన్ని మనం ఇప్పుడు రీసెంట్గా చేసేది రోబోటిక్ సర్జరీతో కొంచెం అడ్వాంటేజెస్ ఉండి కొంచెం బెటర్ రిజల్ట్స్ తాగెళ్తున్నాం. నా స్టాండర్డ్ సర్జరీలో నీ రీప్లేస్మెంట్లో మనం చేసినప్పుడు టిష్యూ రిలీజెస్ కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు. బట్ రోబోటిక్ వాడినప్పుడు మనకు టిష్యూ సిచ్యువేషన్, మనకు ఆపరేషన్ ముందే మన టిష్యూస్ ఎట్లున్నాయి, ఏది టైట్ ఉంది, ఏది లూజ్ ఉంది మనకు తెలుస్తుంది. సో దాని మూలంగా మనము మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ విత్ లెస్ టిష్యూ డ్యామేజ్ రోబోటిక్లో ఖచ్చితంగా చేసుకోవచ్చు. రిలీజెస్ తక్కువ ఉంటాయి. దాంతో ఆబ్వియస్లీ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ రికవరీ ఆల్సో స్లైట్లీ ఫాస్టర్. నిద్రలో శ్వాస కష్టాలు నేడు చాలా మందికి తీరని శాపాలుగా మారుతున్నాయి. నిద్రకు ఉపక్రమించగానే గాలిగొట్టాల్లో ఎక్కడో ఏదో అడ్డుపడ్డట్టుగా అవడం, ఆపై ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అయిపోవడం, చివరకు రాత్రంతా మెలకువగా ఉండిపోవడం అనేది చాలా మందిని అంతులేని ఆవేదనకు గురిచేస్తుంది. గాఢ నిద్రను దూరం చేసి మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపించే ఈ రకమైన శ్వాస కష్టాల్ని డాక్టర్లు స్లీప్ యాప్నియాగా పిలుస్తారు.
నిద్రలో శ్వాస కష్టాల్ని తెచ్చిపెట్టే స్లీప్ యాప్నియా గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. స్లీప్ ఆప్నియా అంటే ఏంటి? నిద్రలోని శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుందండి. నిద్రలో శ్వాసకి కలిగే అంతరాయాన్ని స్లీప్ యాప్నియా అంటాం. అంటే చాలామంది నిద్రపోతున్నప్పుడు గురక పెట్టడం అది సహజంగా జరుగుతుంది. గురక పెట్టే క్రమంలోని ఒక్కొక్కసారి శ్వాస తీసుకోవడానికి అంతరాయం కలుగుతుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు, ఉక్కిరి బిక్కిరి అవ్వటం, బలంగా శ్వాస తీసుకోవటం జరుగుతుంది. వీటినే యాప్నిక్ ఎపిసోడ్స్ అంటాం. ఒక నిద్రలోని ఇలాంటి యాప్నిక్ ఎపిసోడ్స్ వందల కొద్దీ జరుగుతాయండి. దాన్ని మనం స్లీప్ యాప్నియా అంటాం. స్లీప్ ఆప్నియాకు కారణాలేంటి? స్లీప్ యాప్నియా యూజువల్గా 2 రకాలు ఉంటాయండి. ఒకటి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, 2 సెంట్రల్ స్లీప్ యాప్నియా. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనం గాలి తీసుకే మార్గంలోని కండరాలు ఎప్పుడైతే విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు గాలి మార్గం కుచించుకుపోతుందండి. ఈ గాలి మార్గం కుచించిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఒబేసిటీ అండి, ఊబకాయం, మెడ చుట్టూ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవటం వల్ల కూడా మనకి స్లీప్ యాప్నియా రావచ్చు. అది కాకుండా ఏజ్, వయసు పెరిగే కొద్దీ కండరాలు వదిలవటం వల్ల కూడా స్లీప్ యాప్నియా రావచ్చు. అది కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లు ఉన్నప్పుడు మనం ఈ స్లీప్ యాప్నియా కామన్గా చూస్తూ ఉంటామండి. ఇంకా ముక్కులోని గొంతులోను అడ్డంకులు, అంటే ముక్కులోని దూలం వంకర, ఎడినాయిడ్స్, గొంతులో టాన్సిల్స్ ఇలాంటివి ఉన్నట్టయితే మనం స్లీప్ యాప్నియా చూడడానికి అవకాశాలు ఉంటాయి. గురక మూలంగా స్లీప్ ఆప్నియా వస్తుందా? గురక అన్నది స్లీప్ యాప్నియాలో ఒక ప్రధాన లక్షణం అండి. గురక ఉన్న ప్రతి ఒక్కరికి స్లీప్ యాప్నియా ఉండాల్సిన అవసరం లేదు. గురక తీవ్రంగా ఉండి శ్వాసలో విరామాలు కలుగుతా, నిద్ర సరిగ్గా లేకపోవటం ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే స్లీప్ యాప్నియా ఉండొచ్చు. కానీ ఒకటైతే ఏంటంటే గురక అన్నది స్లీప్ యాప్నియాకి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. స్లీప్ ఆప్నియాతో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? స్లీప్ యాప్నియా వల్ల ముఖ్యంగా రాత్రి నిద్ర లేకపోవటం, పగటిపూట అలసట, తలనొప్పి, గొంతు ఎండిపోవటం, తర్వాత మెమరీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. నిద్ర సరిగ్గా లేకపోవటం వల్ల కొంతమందిలో డిప్రెషన్ కూడా చూస్తూ ఉంటాము. ఇంకా స్లీప్ యాప్నియా వల్ల ఊబకాయం, డయాబెటీస్, మధుమేహం, కిడ్నీ, లివర్కి సంబంధించిన ఇబ్బందులు కూడా చూస్తూ ఉంటామండి. స్లీప్ యాప్నియా ఉన్న పేషెంట్స్లోని ఈ డిప్రెషన్ అనేది కూడా కామన్గా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా స్లీప్ యాప్నియా వల్ల గుండె మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. పేషెంట్స్కి బీపీ పెరగటము, చాలా సందర్భాల్లోని వీటిని మనం నిర్లక్ష్యం చేసినట్టయితే హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిలియర్స్, స్ట్రోక్స్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. స్లీప్ ఆప్నియాను ఎలా నిర్ధారిస్తారు? పేషెంట్కి కానీ స్లీప్ యాప్నియా ఉంది అని మనకు అనుమానం ఉన్నట్టయితే మేము పాలిసోమ్నోగ్రఫీ అంటే స్లీప్ స్టడీ అని ఒక టెస్ట్ చేస్తామండి. ఈ టెస్ట్లో ఏంటంటే ఒక రాత్రంతా పేషెంట్ మీద మనం కొన్ని వైర్లు అవి అమర్చి మెదడు, కన్ను, అవయవాలు, కండరాలు, గుండె, ఊపిరితిత్తులు వీటి యొక్క పనితీరు మనం కొలుస్తామండి. అది కాకుండా రక్తంలోని ఆక్సిజన్ సరఫరా కూడా కొలుస్తాం. అంతేకాకుండా ఎండోస్కోపీ, ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ అని ఉంటుందండి. దాని ద్వారా సిటీ స్కాన్ ద్వారా కూడా ఈ స్లీప్ యాప్నియా తీవ్రత, స్లీప్ యాప్నియా యొక్క ప్రాబ్లం మనం తెలుసుకోగలుగుతాం. స్లీప్ ఆప్నియాకు చికిత్స ఎలా ఉంటుంది? ముఖ్యంగా స్లీప్ యాప్నియా ట్రీట్మెంట్లోని లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. అంటే మన జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. ఒబేసిటీ, మనకి ఊబకాయం ఉన్నట్టయితే దాన్ని మనం నిదానంగా వెయిట్ రెడ్యూస్ చేసుకోవటం, హెల్దీ ఫుడ్ తీసుకోవటం, దాని తర్వాత మనకి ముక్కులోని ముఖ్యంగా ఏదైనా అడ్డంకులు ఉన్నట్టయితే సలైన్ స్ప్రేస్ అవి వాడుకోవటం, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటుందైతే వాటిని మనం అవాయిడ్ చేయటం, ఇవి చేయొచ్చండి. అది కాకుండా సిప్యాప్ అంటామండి, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. ఇది ఒక మాస్క్ అండి. దాని ద్వారా ఏదైతే గాలి శ్వాసనాళాలు కానీ గాలి మార్గాలు కానీ మూసుకుపోతాయో వాటిని పాజిటివ్ ప్రెషర్ ఇచ్చి ఓపెన్ చేస్తామండి. ఒకవేళ వీటి అన్నిటి వల్ల కూడా మనకు పేషెంట్కి కానీ ఇంప్రూవ్మెంట్ లేదు, యాప్నియా తీవ్రత ఎక్కువగా ఉన్నట్టయితే మనం శస్త్రచికిత్సలు, సర్జరీస్ ద్వారా కూడా ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించి మనం రిలీఫ్ ఇవ్వచ్చండి పేషెంట్కి. స్లీప్ ఆప్నియాను నివారించుకోవచ్చా? స్లీప్ యాప్నియా పేషెంట్స్కి ఆ ప్రాబ్లమ్ని నివారించడం కానీ దాన్ని
కంట్రోల్లో పెట్టుకోవడం, ఈ స్నోరింగ్ అన్నది ఎలా చేసుకోవాలంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టే వెయిట్ రెడ్యూస్ చేసుకోవాలండి. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, పోషకాహారం తీసుకోవాలి, ఎక్సర్సైజెస్ చేయాలి, దాని తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి అవాయిడ్ చేయాలి. అండ్ స్నోరింగ్ అన్నది సింపుల్ ప్రాబ్లము, రెగ్యులర్గా ఉండే ప్రాబ్లము, అది అంత ఇబ్బంది పెట్టే ప్రాబ్లం కాదు అన్న అపోహ మాని స్నోరింగ్ రేపొద్దున స్లీప్ యాప్నియాకి వెళ్ళి ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ENT డాక్టర్ని సంప్రదించవచ్చు. నిద్రలో తరచూ ఊపిరి సరిగ్గా అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. బరువు తగ్గడంతో పాటు సకాలంలో చికిత్స మొదలు పెడితే గురక తగ్గడంతో పాటు స్లీప్ యాప్నియా సమస్య కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. తరచూ చిగుళ్ళ నుంచి రక్తం కారుతున్నప్పుడు విటమిన్ సి సమృద్ధిగా లభించి నిమ్మ, నారింజ, దానిమ్మ వంటి పుల్లటి పండ్ల రసాల్ని తరచుగా తీసుకుంటూ ఉండండి. చిగుళ్ళ నుంచి రక్తం కారడం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.